వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన బీర పంట గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు కొన్ని షార్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. బీరాకు సంబంధించింది మన మల్చింగ్ డ్రిప్ కానీ తర్వాత స్ప్రేలు షార్ట్ వీడియోలు రెగ్యులర్గా చేస్తా అని చెప్పడం జరిగింది. బట్ స్టార్టింగ్ చేసిన తర్వాత మనకు కొద్దిగా టైం సెట్ కాలేదు. కొద్దిగా కీర కూడా 1 ఎకర్ వేసినాము, 1/2 ఎకర్ కాలీఫ్లవర్, ఇవన్నీ వర్క్ వల్ల కొంత పనుల వల్ల చేయలేకపోయినా. బట్ ఇప్పుడు దాదాపు ఇది ఎప్పుడు వేయడం జరిగింది, ఎన్ని రోజుల క్రాప్, ఏవి స్ప్రే చేసినా, ఫెర్టిలైజర్లు ఎట్లా ఇచ్చుకోవాలి, ఇదంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు క్రాప్ చూపెడుతూ దీనిలో వచ్చే సమస్యలు ఏంది, వాస్తవంగా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బీర తోట ప్రస్తుతం ఎట్లుంది అంటే చాలామంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది డిఫరెంట్ ప్లేసులలో. సో దాని గురించి మీరు ఈ బీర క్రాప్ కూడా చూడండి, ఆ డిసీజులు వాటి ఎట్లా ఏ విధంగా ఉంటాయి, వాటికి మనం స్ప్రేలు ఏం చేయడం జరిగింది, ఈ వైరస్ ఎట్లుంది, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకున్నా, బీర పూర్తిగా అంటే మీకు తెలియదు, అనుభవం లేదు, మేము కొత్తగా బీర సాగు చేయాలనుకుంటున్నామంటే మన పీడిఎఫ్ ఉంది, కింద కామెంట్లో కానీ పిన్ చేస్తా, లేదా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది. అది ఆన్లైన్ పేమెంట్ 999 ఉంటుంది. అది పేమెంట్ ఒకవేళ అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. సీరియస్గా చేసుకోవాలి, అవసరం ఉంది అంటే తీసుకోండి, లేకపోతే ఏం లేదు. మామూలుగా మీరు మన వీడియోస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది మనకు ఇది మనం జనవరి 16th సోయింగ్ చేయడం జరిగింది. జనవరి 16th అంటే జనవరి 16 నుంచి ఇప్పటికి దాదాపు 63 days అట్లా అయింది. 63-64 days క్రాప్ ఇది. ఈ కింద మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, కింద ఈ కాలీఫ్లవర్ వేసిన, ఇంతకుముందు కూడా చూపెట్టిన మీకు వీడియోలో. కాలీఫ్లవర్ బాగానే ఉంది, అంటే ట్రయల్గా వేస్తున్నా అని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. కాలీఫ్లవర్ సక్సెస్ అయింది. ఎవరైనా జిగ్జాగ్ కవర్ వేసి బీర వేసేది ఉంటే మనకు కాలీఫ్లవర్ కూడా ఇంటర్ క్రాప్గా మీరు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, బాగుంటుంది కాలీఫ్లవర్ కూడా. మీకు అంటే కటింగ్ ఇప్పుడు సైజు వచ్చినాయి మనకు, ఒక 3/4 కిలో 1/2 కిలో కంటే ఇట్లా సైజు వచ్చినాయి, కట్ చేసినాం. ఇంకా కట్ చేసేది ఉంది. దాదాపు ఒక 4-5 క్వింటాల వరకు వెళ్ళినాయి. ఇందులో రేట్ లేదు, స్టార్టింగ్ 15 రూపాయలు ఉండే, ఇప్పుడు మాత్రం 25-30 ఉంది. ఇది బాగా వచ్చింది, ఎక్సలెంట్ వచ్చింది. ఎవరైనా ఇట్లా వేసుకుంటే ట్రయల్ బేస్గా వేసుకోవచ్చు, కొంత వేసుకోండి, మీకు కూడా అనుభవం అవుతుంది. బట్ పూర్తిగా కూడా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. బాగానే వచ్చింది మనకు బీరాను కాలీఫ్లవర్ ఇంటర్ క్రాప్గా జాగ్గా. అంటే ఒక ఎకరంలో జనరల్గా చూసుకున్నట్లయితే మనకు 5,000 మొక్కలు పడతాయి కాలీఫ్లవర్ జిగ్జాగ్ వేసుకుంటే. ఈ బీర అయితే మీకు 4,000 అట్లా బీర పట్టవచ్చు. ఒక జిగ్జాగ్ హోల్స్లో ఒక సైడు బీర, ఒక సైడు హోలు. నాటుకోవడం కూడా బీర ఎప్పుడైతే నాటుకుంటామో మనము ఒక వారం రోజుల తర్వాత 2 ఆకులు వెళ్ళిన తర్వాత కాలీఫ్లవర్ నాటుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మనది బీర క్రాప్. ఇది మొత్తం ఎకరం కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఇది 63 రోజుల క్రాపు. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం యాక్చువల్ చూసినట్లయితే దిగుబడి చాలా తక్కువ వస్తుంది. మనం దిగుబడి చూసుకున్నట్లయితే వాతావరణము, ఈ బీర దిగుబడి అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాతావరణం సపోర్ట్ చేస్తే దిగుబడి బాగా వస్తుంది, లేకుంటే మీరు ఎంత చేసినా కొంత దిగుబడి అనేది కష్టం. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది పిందెలు చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి, పిందెలు ఫుల్ ఉన్నాయి. ఇక చూడండి, ఇది సమస్య ఒకటి. ఇది మనకు ఇట్లా పిందెలు వస్తుంటాయి, చాలామంది అడుగుతుంటారు. ఇవి ఏంటంటే పాలినేషన్ కాదు, మనకు సమ్మర్ ఎండలకు సరిగా పాలినేషన్ కాక, ఈ టెంపరేచర్ ఫిబ్రవరి మార్చి నుండి సమస్య ఎక్కువ వస్తుంది. పాలినేషన్ కాక ఇట్లా అంటే మనకు ఫిమేల్ మేలు కలవలేకపోవడం వల్ల మనకి ఇట్లా వంద్య పుష్పాలు అంటారు, ఈ విధంగా వస్తాయి. వీటిని ఏం చేయలేము మనం. మామూలు టైంలో కూడా వస్తాయి కానీ తక్కువ వస్తాయి. ఫెర్టిగేషన్ కొద్దిగా ప్రాపర్గా పొటాష్ 13-0-45 తర్వాత బోరాన్, కాల్షియం ఇచ్చుకుంటే ఫెర్టిగేషన్ ఎక్కువ ఇచ్చుకుంటే కొద్దిగా తగ్గుతుంది. ఈ టైంలో మాత్రం ఎండలకు వస్తుంది. పిందెలు ఉన్నాయి, ఫుల్ పిందెలు ఉన్నాయి. బట్ ప్రాబ్లం దిగుబడి ఎందుకు తక్కువ వస్తుందంటే మనకు టెంపరేచర్కు మనకు ఫిమేల్ ఫ్లవర్స్ వస్తలేవు ఎక్కువ, దాంతో కూడా మనకు దిగుబడి వస్తలేవు. అది మనకు వచ్చినా అవి ఏమవుతుందంటే ఇవి మనకు గ్రోత్ వస్తలేవు. మనకు పిందెలు వచ్చినాక కాయ సైజు పెరుగుతలేదు. ఇప్పుడు 3-4 daysలో ఇది కటింగ్ కావాలి, 3 days కాదు, రేపు ఎల్లుండి చూసినా మళ్ళీ కొద్దిగా జస్ట్ లైట్గా పెరుగుతుంది, కాబట్టి మనకు వస్తలేదు. ఇది కట్ చేసిన గోబీ, ఇవన్నీ కట్ చేసినాం అన్న, దాదాపు ఇది చిన్న సైజు ఉంది, కట్ చేయలేదు. ఇది ఈస్ట్ వెస్ట్ దావాలు వేసినాం. ఇప్పుడైతే CFL 1522 వేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి వచ్చేసి మనకు వైరస్ మొక్కలు. ఈ వైరస్ అనేది కంట్రోల్లో ఉంది.
ఉన్నా మనకు పిందెలు వస్తున్నాయి, గ్రోత్ బాగానే వస్తుంది, చిగుళ్ళు బాగానే ఉంది, చిగుళ్ళకు ఏం వైరస్ లేదు. కొన్ని ఆకులకు వైరస్ వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఎందుకు లేదు అంటే, వైరస్ వచ్చినా తెల్లదోమకు సంబంధించిన మందులు ప్రతి 5-6 రోజులకు 4 రోజులకు స్ప్రే చేసుకుంటూ వస్తున్నా కాబట్టి మనకు వైరస్ కంట్రోల్ ఉంది. దాంతోపాటు వాతావరణం కూడా, ఇక వైరస్ మొక్క ఒకటి వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. మనం వాతావరణం కూడా సపోర్ట్ చేసి మనం తెల్లదోమకు సంబంధించిన వైట్ ఫ్లై ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసుకుంటే మనకు వైరస్ కంట్రోల్ ఉంటుంది, గ్రోత్ వస్తుంది, మనకు వచ్చే దిగుబడి వస్తుంటుంది. ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ పడవద్దు. ఇది మనకు మళ్ళీ ఈరోజు కటింగ్ చేయాలి. అయితే దిగుబడి అనేది మనకు తక్కువ వస్తుంది. ఇట్లా మనకు తీగలన్నీ ఇట్లా బయటకు వస్తాయి, ఇవన్నీ లోపలికి మనం కట్టేయాలి. ఇది ఎందుకంటే అడ్డు పందిరి కాబట్టి. సో అయితే మనకి నెక్స్ట్ ఈ వైరస్కు మన మందులు ఏవంటే, స్టార్టింగ్ నుండి మీకు ఆల్రెడీ మన పీడిఎఫ్లో ఉంది, వీడియోలో కూడా చెప్పిన, ఉలాలా కంపల్సరీ కంటిన్యూగా, ఉలాలా ఒకటి, తర్వాత ఎఫికాను, తర్వాత జింగాల, తర్వాత సెఫీనా, తర్వాత మనకు మొమెంటో ఎనర్జీ, ఇటువంటి అన్ని కంపల్సరీ తెల్లదోమకు సంబంధించిన మందులు. ఇది మనకు పూత చూడండి, అసలు పిందెలు అయితే మామూలుగా లేవు, ఫుల్ పిందెలున్నాయి. బట్ ఈ కాయలు ఎప్పుడైతాయి, గ్రోత్ లేదు, కొన్ని పండు అంటే మనకు పాలినేషన్ కాక కొన్ని ఇబ్బంది అవుతున్నది. పైన అట్లా మనం ఇట్లా గాలి వస్తే పడకుండా అట్లా తీగలతో కట్టుకోవడం జరిగింది టెంపరవరీగా. ఇవన్నీ ఇట్లా, ఇది ఇట్లా వైరస్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఇంకోటి, ఇది మనకు లీఫ్ మైనర్ అంటారు. ఇది చాలా వరకు లీఫ్ మైనర్ కూడా ఇబ్బంది పడితే, ఒక్కొక్కసారి వాతావరణం సపోర్ట్ చేయకుండా 80% కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దానికి స్టార్టింగ్ నుండి మనకు అబాసిన్, తర్వాత మనకు ఎవిసెంట్, ప్రొఫెక్స్, ఇట్లా ఈ విధంగా కొట్టుకోవాలి. కంట్రోల్ సిమోడిస్ కూడా మనం ఇబ్బంది లేదు. నేను సిమోడిస్ స్ప్రే చేసిన, సిమోడిస్ అంటున్నా, ఇందులో ఎక్స్పోనస్ స్ప్రే చేసి దాదాపు ఒక 1 వీక్ అయింది. బాగానే, అది కూడా పురుగుకు పనిచేస్తుంది. పురుగు సంబంధించిన ఏవైనా మనం మామూలు స్ప్రే చేసుకుంటే దాదాపు లీఫ్ మైనర్ కంట్రోల్ అవుతుంది. తోట చూస్తే బాగా వైరస్ చూడండి మెల్లమెల్ల పెరుగుతుంది. బట్ ఇది వైరస్ మొక్కలు, ఇదంతా మొత్తం వైరస్ ఆకు. వచ్చిన పిందెలు మన గ్రోత్ ఏం ఆగుతలేదు, కొత్తగా వచ్చినాయి చూడండి. ఇదిగోండి లేత ఆకులు, పిందెలు, వైరస్ ఏం లేదు. లాస్ట్ అంటే మనకు ముదురాకులకు వైరస్ ఉన్నా మొత్తం స్ప్రెడ్ అవుతలేదు. స్ప్రెడ్ కాకపోవడానికి కారణం కూడా ఏంటంటే, మనము తెల్లదోమ సంబంధించిన మందులు స్ప్రే చేయడము, రెండోది వచ్చేసి మనము చాలా ఇది వాతావరణం కూడా సపోర్ట్ చేయడం. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇవి రెండు చాలా కేర్ఫుల్గా ఉంటే మనకు. అయితే ఇప్పటివరకు దిగుబడి చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఇప్పటివరకు ఇందులో ఒక టన్ను కూడా వెళ్ళలేదు. దాదాపు 6-7 క్వింటాలు వెళ్ళినాయి అనుకుంటా. 63 డేస్. యాక్చువల్గా 55 డేస్ నుంచి స్టార్ట్ కావాలి. డే బై డే మినిమం 5 క్వింటాల్స్ వెళ్ళాలి మినిమం. అటువంటిది ఇప్పుడు డే బై డే జస్ట్ క్వింటాల్. స్టార్టింగ్ అయితే 50-60 కేజీలు 2-3 సార్లు, 50-30-70 కేజీలు, తర్వాత క్వింటాల్నర, తర్వాత 2-2.5 క్వింటాలు. డే బై డే 2 క్వింటాల్ అయితే వెళ్తుంది. 2.5 వెళ్తుంది, 2.5-2.5 కూడా. అవి కొన్ని వంకెర కాయలు ఇట్లా వంకెర వస్తాయి. ఈ వంకెర రావడము, లావు సన్న కావడం కూడా మెయిన్ ఏంటంటే పొటాషియము, తర్వాత కాల్షియము, తర్వాత వచ్చేసి మనకు అంటే పొటాషియం అంటే 1345, తర్వాత కాల్షియము, తర్వాత బోరాన్. ఇవి ప్రాపర్గా వాడాలి. ప్రాపర్గా మనం కరెక్ట్గా వాడితే మనకు ఇబ్బంది ఉండదు. కొంతవరకు వంకెర కావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఈ తీగలు కూడా చుట్టుకుంటాయి. ఇట్లా తీగలు చుట్టుకున్నప్పుడు కూడా ఈ చిన్న చిన్న తీగలు, వీటికి ఈ తీగ అనేది ఇట్లా వంకెర తీగ అనేది ఈ బీర దానికి చుట్టుకుంటే కూడా మనకు కొద్దిగా వంకెర అవుతాయి. కొందరు కూలీలను పెట్టి తీపిస్తారంటారు కానీ కష్టం. ఇక్కడ చూడండి మీరు, ఈ విధంగా మనకు ఇది వంకెర, ఇట్లా ఉన్నా వంకెర అవుతుంది. ఇది ఇట్లా తీసేయాలి, కనబడితే ఇట్లున్న వంకెర అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది
ఒక పిందె చూపెడతా. ఇప్పుడు ఇది చూడండి, ఇది బోరాన్. ఇది మనకు కాయ ఇట్లా రౌండ్గా ఇట్లా వచ్చింది అనుకోండి, ఈ షేప్లో వస్తే అర్ధచంద్రాకారంలో బోరాన్ లోపం ఫెర్టిగేషన్ కొద్దిగా ప్రాపర్గా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది చూడండి, ఇటు లావ్ వచ్చి పైన సన్నగుండి బాగా సన్నగుండి ఇటు లావ్ అంటే ఇది నా మామూలుగానే ఉంది. ఇంకొకటి చూపెడతా, లావ్ వచ్చింది అనుకోండి, అది మనకు పొటాష్ లోపంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇట్లా ఎప్పుడైనా కాయ కనబడతలేవు ఇక్కడ లోపలనే అనుకుంటే ఇప్పుడు ఇది చాలా లావ్ వచ్చి ఇక్కడ సన్నగా ఉందనుకోండి, పొటాష్ అన్న కాల్షియం లోపము. ఇటు సన్నగుండి అటు ముందు ఇక్కడ లావు ఉన్నది అనుకోండి, పొటాష్ లోపము. ఇటు లావు ఉండి అటు ఉంటే కాల్షియం, ఇటు లావు ఉంటే పొటాష్ లోపం ఉంటుంది. అంతా అంటే జనరల్గా మనది ఐడెంటిఫై, అంతేగాని అన్నీ మనం కరెక్ట్ ప్రాపర్గా ఎరువులు ఇచ్చి బలమైన భూమి అయితే ఇది పెరిగి ఇట్లా వెళ్ళింది. ఇది మనకు అయితే స్ప్రేలు ఇవి 60 days. నెక్స్ట్ ఇక్కడ కింద ఇక్కడ కూడా నేను ఫస్ట్ ½ acre అటు సైడు కాలీఫ్లవర్ పెట్టిన. అది పెట్టిన 10 daysలో పెట్టిన, కటింగ్ స్టార్ట్ అయింది. అది సక్సెస్ అయిందని మళ్ళీ పెట్టిన. ఎప్పుడు పెట్టినా ఇది దాదాపు 30 days అయింది అనుకుంటా పెట్టి. ఇది 30 days తర్వాత పెట్టిన, పెరిగిన తర్వాత. దాంతో ఏమవుతుందంటే కరెక్ట్ నీడ పడుతుంది, సరిగా మనకు వస్తుంది కానీ కొద్దిగా గ్రోత్ తక్కువ ఉంటుంది, ఎండ లేదు దీనికి. ఆల్రెడీ ఇది పెరిగిపోయింది బీర. కాబట్టి మనం బీరా కాలీఫ్లవర్ ఒక 10 రోజుల గ్యాప్, బీర పెట్టిన 10 రోజుల్లో మీరు కాలీఫ్లవర్ పెట్టేసి ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఫెర్టిగేషన్ ఎక్కించుకోవాలి. వాటరు మాత్రం ఈ పైపులు కూడా 2 పైపులు వేసుకోవాలి, లాటరల్ పైపులు. ఒక పైపుతో మనకు జిగ్జాగ్లో ఇటు కాలీఫ్లవర్ బీర పెట్టినప్పుడు కంపల్సరీగా లాటరల్ పైపులు 2 వేసుకోవాలి. 2 వేసుకుంటేనే మనకు చూడండి ఇవన్నీ మంచి సైజు వచ్చి కటింగ్ అయ్యే కాయలు, అంతే మామూలుగా ఉన్నాయి, సైజులు వస్తలేవు. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా డీటెయిల్స్. అయితే ఈ వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలామంది రైతులతో నేను మాట్లాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ January 16కు వేసిన రైతులకు మంచి దిగుబడి వచ్చింది. ఒక ఎకరంలో దాదాపు ఒక్కొక్కరు 3 lakhs 4 lakhs అట్లా మంచి రేట్ కూడా దొరికింది, ఎర్న్ చేసుకున్నారు. అదే రైతులు మళ్ళీ సేమ్ అట్లే జనవరిలో వేస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా వస్తలేదు, మనకు దిగుబడి వస్తలేదు. కాబట్టి ఎవరైనా ఇట్లా వేస్తే, కొత్త వాళ్ళు ఏంటంటే వేస్తే ఫస్ట్ టైం వేస్తారు కదా, రాకపోయేసరికి మనకు పంట సాగు వస్తలేదు, దిగుబడి వస్తలేదు. చాలా వరకు రైతులు వీడియోలలో చెప్తున్నారు, యూట్యూబ్ వీడియోలలో బాగా 3 లక్షలు వచ్చినాయి, 4 లక్షలు అట్లా టెన్షన్ పడొద్దు. అది మనకు ఆయన వేసిన టైము, పంట, వెదరు, అనుభవం ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఒకసారి పోతే వ్యవసాయం చేయాలనుకుంటే ఒకసారి పోతే ఇంకోసారి చేయాల్సి ఉంటుంది, లేదు అంటే చేయవద్దు, కన్ఫామ్ ఉండదు. ఇట్లా తీగలు ఇట్లా వస్తే ఏం చేయాలంటే మళ్ళీ కూలీలను వర్కర్స్ ఇట్లా లోపలికి కనిపించాలి, ఎందుకంటే మందు కొట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా కనిపించాలి. పిందెలు ఎట్లున్నాయి చూడండి, పిందెలు విపరీతంగా వచ్చినాయి. ఈస్ట్ వెస్ట్ నావీ దాదాపు తెలిసి ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ నావీ వెరైటీ ఇంకా వీడియోలో ఇంకా దాదాపు చెప్పినాం. ఫంగిసైడ్స్ అయితే ఇప్పుడు జనరల్గా రావు, ఫంగల్ డిసీజ్ అయితే రావు, తక్కువ వస్తాయి. అయినా మనం కంపల్సరీగా దీనికి ఆక్రోబాటు ఇప్పటివరకు స్ప్రే చేసిన మందులు ఒకటి ఆక్రోబాటు, క్యాబ్రియో టాప్, ఆక్రోబాట్, క్యాబ్రియో టాప్, ఆంట్రాకోల్, తర్వాత వచ్చేసి సాఫ్ స్ప్రే చేసినాయి. నెక్స్ట్ అంతే, అవే ఫంగిసైడ్ స్ప్రే చేసిన. పెద్ద డౌన్ మిల్డ్, ఫోడర్ మిల్డ్ ఇబ్బంది పెట్టలే మనకు, అదేం ఎటువంటి టెన్షన్ లేదు వాటిది. ఫంగల్ వర్షాకాలం ఎక్కువ ఉంటే, కొంచెం చలికాలం ఎక్కువ ఉంటాయి ఫంగల్ డిసీజ్. ఇప్పుడు లీఫ్ మైనరు, వైరస్, దోమ, ఇవి. ఇక వైట్ ఫ్లై అయితే చెప్పడం జరిగింది, ఫంగిసైడ్స్. ఇక పురుగుకి అయితే మామూలు ఇవే, పురుగుకు సంబంధించిన మందులు. ఇంకా మనము ఫెర్టిగేషన్ అయితే కంపల్సరీ 4 daysకి ఒకసారి 13-0-45 ఇవ్వడం జరిగింది. 13-0-45, స్టార్టింగ్ 12-61-19. ఇవి చూడండి ఎట్లున్నాయి, ప్రతి విపరీతంగా ఉన్నాయి. ఇట్లా వంకెర అవుతుంది. మీకు చెప్పిన ఇంతమంది ఇట్లా ఉంటే ఇగో ఇది పట్టుకోవడం వల్ల, ఇగో ఇది డైరెక్ట్ మనకు సూటికి ఇట్లా పెరగాలి డైరెక్ట్గా. ఇగో ఇది పట్టుకోవడం వల్ల ఇది ఇట్లా వంకెర అయింది. దీన్ని డైరెక్ట్ పెరగనివ్వాలి, ఇట్లా వంకెర అవుతాయి. ఇట్లా కూడా అవుతాయి మనకు న్యూట్రిషన్ ఇచ్చిన.
ఇది మనకు అది 1261 319 4 to 5 kg ఎవ్రీ 3 to 4 days. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి 005234 మనకు ప్రతి 4 రోజులకు 13045 ఇవి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బయోవిటా కానీ నానో గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి మర్చిపోయినా ఇవి కూడా వాడాలి. ఏంది మనకు ఈ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ నానో గోల్డ్ వాడండి, రిజల్ట్ కూడా బాగుంటుంది. కంటిన్యూగా హ్యూమిక్ సీవిడ్ ప్రతి 10 రోజులకు కేజీ సీవిడ్ కేజీ హ్యూమిక్ యాసిడ్ వాడతాం. సో ఇది మనకు ఈ బీరకు సంబంధించిన వివరాలు. వీడియో కూడా లాంగ్ అయితే మీకు కూడా కొద్దిగా ఇది అనిపిస్తుంది బోర్గా. చూడండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏమైనా డౌట్లు ఉంటే కింద వీడియోలో కొత్త ఎవరైతే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనం జనరల్గా చెప్పవచ్చు ఇట్లా కొద్దిగా తోట చూపెట్టుకుంటా చెప్తే బాగాని విధంగా చెప్పడం జరిగింది. ఎకరం కంటే తక్కువ ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ నావీ వెరైటీ. ఇప్పుడు పర్వాలేదు, బట్ ఇది గ్రోత్ అనేది లేదు, కటింగ్ ఎక్కువ వస్తలేదు, దిగుబడి. ఇప్పుడు మరి ఇంకా ఎండలు పెరిగితే డౌటే, కానీ ఏదో కొంత పెట్టుబడి అయితే వెళ్తుందేమో అని ఇప్పుడు చూడాలి. ఇంకా ఇప్పుడు 60 to 63 days ఇప్పుడు పెరగాలి క్రాప్, ఇవాటి నుంచి అన్న పెరగాలి. చూడండి ఎంత పిందెలు విపరీతంగా ఉన్నాయి. సో ఇదండి బీర. నెక్స్ట్ ఇది ఈ బీర తీసిన తర్వాత 1 monthలో బీర క్లోజ్ అయిన తర్వాత ఇందులో కీర పెడతా. కీర తర్వాత మళ్ళీ వర్షాకాలం గ్రాఫ్టింగ్ బీర ప్లాన్ చేయాలని చూస్తున్నా. చూడాలి ఏమవుతుందో. ఎవరైనా గ్రాఫ్టింగ్ బీర పెట్టాలనుకుంటే కంపల్సరీ మన నంబరు ఉంటుంది కింద, నంబర్కు వాట్సాప్ చేయండి. మన నర్సరీలో చాలా వరకు ఇస్తున్నాము. ప్రజెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ బీర ఇప్పుడు ఎవరైతే వేయాలనుకుంటారో 80% ఇప్పుడు వేయకుండా ఏప్రిల్ 15 తర్వాత వాతావరణము వాటర్ సోర్స్ని బట్టి ఏప్రిల్ 15 తర్వాత ప్లాన్ చేసుకోండి. మే 1 ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటరే. మే 1 నుంచి ప్లాన్ చేసుకోండి. వర్షాలు కరెక్ట్ టైంకి వస్తే ఇబ్బంది లేదు అంటే కొంత ఇబ్బంది అవుతుంది, వర్షాలు లేట్ అవుతాయి. ఇప్పుడు మాత్రం వేయకండి బీర. సో ఇది. సో నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది కింద కామెంట్లో చెప్తే దానికి సంబంధించిన వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రయత్నం చేస్తారు చేయడానికి. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.